చేదిన అమ్మ జీవితం నాకెందుకు ఇట్లా అవుతుంది? అయినా 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకోకుంటే తేడానా? మా ఫ్రెండ్స్ కూడా నన్ను దగ్గరికి రాకు అని చెప్పిండ్రు. అదే సినిమాలలో అయితే ఏదైనా మనిషి బాధలో ఉంటే ఆ దేవుడు మనిషి రూపంలో ఒకరిని పంపిస్తాడు కదా, అట్లా నాకు కూడా పంపించచ్చు కదా. అయినా నాకెందుకు పంపిస్తాడులే, ఇది ఆగి చచ్చిపోతా. ఏం లేదురా, ఏం లేదు. ఏంటిది మామ దాస్తున్నావు? పురుగుల మందు ఇత్తాగే అవసరం నీకేంటి మామ? చెప్పు మామ. ఏంటి మామ పైకి చూస్తున్నావు? ఫ్లాష్ బ్యాకా? అవ్వ ఇటు అద్దామంటే భయం అవుతుంది. ఈ ముసలిది ఎప్పటికి ఏదో ఒకటి అనుకుంటుంటుంది, పెళ్ళి 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 అని. కానీ పిల్లని చూడమంటే చూడాలి. ఇవాళ ఏమన్నా అన్నది, దాని సంగతి చెప్తా. పోడా వచ్చినావానే? ఏంటి చెప్పు. పెళ్లి వేసుకోవా? పెళ్లి పేరంటే ఏంటి తిరుగుడు? నీ తోటి వాళ్ళు పెళ్లి వేసుకొని 2-3 పిల్లలు కంటారు రాదా? ముడికి 30 సంవత్సరాలు పెట్టుకొని ఇంకా తిరుగుతాను. నీ అవ్వ ముసల్దానా, ఎప్పుడు చూడు పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో అంటావు. పొద్దున ఓంగ అటు ఓంగ పెళ్ళి ఇటు రాంగ పెళ్ళి, ఎప్పుడు నీతో పెద్ద తలనొప్పేనా? నన్ను ఏదన్నా కూడా అనేది నీకు పొద్దుపోదు కదా. అయినా మరి పిల్లని చూడమంటే నేను చూడవు. నీ ముఖానికి ఎవరు పిల్లని ఇస్తానంటావు? ఫస్ట్ పిల్లని చూడు, అప్పుడు చేసుకుంటా పెళ్ళి. ఇంకొకసారి పెళ్ళి పెళ్ళి అన్నావు అనుకో కొంచెం ఉండదు. అరే మామ ఒక 5 గుడ్లు ఇరా. అరే రాజుగా ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి? 30 సంవత్సరాలు దాటినాయి. చేసుకుంటా మామ, పిల్ల దొరకని. నువ్వు ఫస్ట్ 5 గుడ్లు. ఇంకెన్ని రోజులు ఉంటావు అన్నయ్య? మరి పెళ్ళి చేసుకోవు బాబాయ్. ఒక్కడే తిరిగితే నీకు బోర్ కొడతలేవా? ఒక పెళ్ళిని తెచ్చుకొని పెళ్ళి చేసుకోవు. ఊళ్ళో అంతా సరిపోతలే అన్నట్టు నువ్వు కూడా నారా చేసుకుంటారా? రమేష్గా పార్టీకి లేట్ అవుతుంది. ఆ రాజీవని గురించి ఏందిరా వేడి చేసుడు? ఆడు ఆయన వేషము, ఆయన బట్టలు, ఆయన ముఖం, ఆడు ఎట్లా ఉన్నారా? 1 రూపాయి కూడా ఖర్చు చేయడు. ఆయన గురించి వేడి చేసుడా? ఆయన మనతో వేసుకొని తిరుగుడా? నాకు నచ్చుతలేదురా. అరే పొట్టి, నువ్వు రేపు ఫంక్షన్ కాడికి పోతావురా. అక్కడ ఒక మంచి అమ్మాయి ఉంటుంది, నార్మల్ అమ్మాయి ఉంటుంది. ఎవరికి చూస్తావురా? మంచి అమ్మాయికి చూస్తాం రా. ఈడు కూడా అంతేరా. ఇన్ని మనతో దింపుకుంటే ఈయన ముఖం చూసి ఎవరైనా దగ్గరికి ఎత్తలారా? అందుకే మన దగ్గరికి వచ్చి మాట్లాడతాం. అది నిజమేరా, అందుకని మనతో దింపుకోండు. అవునరా రమేష్గా, వాడిని మనతో తిప్పుకోవడం మాకు కూడా నచ్చలేదు. వాడు వాని అవతారం, వారి బెగ్గిడితనం ఎక్కడికైనా తీసుకుపోయినా కూడా మన ఇజ్జత్ పోతుందిరా. అరే ఆడ అత్తం రాగురా అని కొంచెం మంచిగా పూలు రా. రాజుగా వా, ఏమ్రా జోర్దార్ తయారైనావు, టీషర్టు మంచిగా దుసినావు. అవ్వా రే, ఇవాళ ఫంక్షన్ పోతే మాది కుక్క పోరు చూడదు. మొత్తం నీ ఎంబడే పడతారు కావచ్చు. 4గురా మరి 5గురా? నిజమారా? అరే సూపర్ ఉన్నావురా, హీరో లెక్కలా. ఒకసారి ఇట్లా మీసాలు నింపరా. కన్నలు రాము బండి మనకి బండి. అరే నాకు బండి నడపరా అని తెలుసు కదా, ఎందుకురా జోక్ చేస్తావు? మరి ఇంకెప్పుడు నేర్చుకుంటావురా? ఏ టైం ఉన్నది కదా అప్ప, నేర్చుకుందాం. నువ్వు స్కూటీ మీద వస్తారా? తీసుకో. తీసుకున్నాను. ఏమాయరా థమ్సా పోషలుగా తాగు. ఏమైందిరా రాజుగా? థమ్సా తాగుతులేమో, బాగా డల్గా ఉన్నావు. అరే ఏం చెప్పంటావురా? మీరు ఎటు పోయినా కూడా నన్ను తీసుకుపోతాను, ఏ పార్టీకైనా ఏ ఫంక్షన్కైనా ఎక్కడికైనా కూడా. నాకు ఆ అమ్మాయి పడతా అంటాను, ఈ అమ్మాయి పడతా అంటాను, కానీ నాతో ఏ అమ్మాయి మాట్లాడతలేదు. ఏ అమ్మాయి చూడు మీతోనే వచ్చి మాట్లాడుతుంది కదరా. ఏదన్నా ఒక అమ్మాయి పడుతుంది కావచ్చు, పెళ్ళి చేసుకుందామంటే ఇక్కడ ఏ అమ్మాయి పడతలేదు, అందరు మీకే పడతాను. 30 సంవత్సరాలు దాటినారు, అందరు ఎప్పుడు చూడు పెళ్ళి 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 ఎప్పుడు అంటాను. ఏం మాట్లాడాలరా? అరే రేపు నుంచి మీరు ఎటో పోయేటప్పుడు నన్ను తీసుకుపోకుండా నేను రాను. ఎక్కడి పోయినా నా సిగ్గు పోతుందిరా. అవునా రాజుగా, నువ్వు గీంతే దానికి కదరా చిన్న పోయింది. బయట ముగ్గురు 4 అమ్మాయిలకు ప్రపోజ్ చేసి చూడు, అందులో ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తారు కదరా. గీంతానికి ఎందుకు బాధపడతాను నువ్వు? అవునరా రాజుగా, ఆడు చెప్పేమో నిజమే. 4 అమ్మాయిలకు ప్రపోజ్ చేసి చూడు. అంతే అంటవారా? అంతేరా, నువ్వు ప్రపోజ్ చేయి. మరి ప్రపోజ్ చేస్తే ఏమన్నా అయితే? అరే ఏమన్నా అయితే ఏమన్నారా? అయితే పెయిన్లు అవుతుంది, అట్లయితే హ్యాపీగా కారా? అంతే అంటవారా? మరి అంతే. నువ్వైతే ముందు థమ్సా తాగు. సరేరా, రేపు వచ్చి అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తా. ఏదైనా ఒక అమ్మాయి నాకు కూడా పడదా? అరే పడుతుందిరా, అయితే పెయిన్లు అవుతుంది. చేర్స్. కానీ ఏమైంది దేవుడా?
కానీ వచ్చి ఇక్కడ గంట సేపు అవుతాను కూర్చోండి. ఎవరన్నా ఒకరిని పంపేరాదు. బా దేవుడా, నా కోసమే నా అమ్మాయి పంపించేది. కానీ ఏమేమి దేవుడా, పంది లెక్క గింతున్నది. పోనీలే, నా మొహానికి ఏమేమి ట్రై చేస్తాం. మేడం ఏంటి ఫోన్లో బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ నీకెందుకు అవన్నీ? లేదు, మీకు వచ్చిన విషయం చెప్పాలి. మీరెవరు అసలు నాకు తెలియదు. మీరు నాకు విషయం చెప్పడం ఏంటి? మీరు ఇట్లా చూడడానికి పంది లెక్కున్నా కూడా నాకు సందంగా ఉన్నారు. మీరంటే నాకు ఇష్టం. ఏంటి నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? నీ అవతారం ఏంది, నీ అంగేది, నీ పాయింట్ ఏది, నీ తల జుట్టు నూనె ఏంది? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తాను బక్క బాడకా? నా బాయ్ ఫ్రెండ్స్ అందరు చెప్పి నీ సంగతి చెప్తాను, నీ బొక్కలు ఇరుగొట్టు పెట్టావు. నేను ఏమనుకుంటున్నావు? నువ్వు నీ వేషం. మేడం బాయ్ ఫ్రెండ్స్ అంటున్నావు కదా, ఆ బాయ్ ఫ్రెండ్లో నన్ను ఒక బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు. ఏంటి నా బాయ్ ఫ్రెండ్స్లలో నిన్నొకరు అనుకోవాలా? ఏంటి నా బాయ్ ఫ్రెండ్స్లలో నిన్నొకరు అనుకోవాలా? నా బాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు, నువ్వు ఎట్లున్నావు బక్క బాడకావు? ఇంకొక్కసారి చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావనుకో చెప్పు తీసుకొని కొడితే ఏమనుకుంటున్నావు? ఇంకొక్కసారి ఇక్కడ ఎక్కడ కనిపించకు చెప్తున్నా. ఏంది దేవుడా ఇట్లా చేసినావు? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది. సరే చేస్తే అని కుక్క తిట్లు తిట్టిపోతాయి కదా దేవుడా, ఇది నీకేమన్నా న్యాయమేనా? ఏందో ఏమో, నేను ప్రపోజ్ చేస్తే తిట్టింది. ఇలా ఎవరన్నా ఒకళ్ళు రాలా? మరి బిడ్డ ఎవరో అమ్మాయి వస్తుంది కానీ పక్కన అలా అమ్మనా? సరే పోనీ, వాళ్ళ అమ్మకే చెప్తా. నిన్న పొల్లో చెప్తే తిట్టింది కదా, ఇలా వాళ్ళ అమ్మకి చెప్పి ఆ పొల్లో చెప్పి తిట్టా. అమ్మ ఎడుగు వేస్తాను ఎండకు. సంతకు వేస్తాను. అవునా? మేమవుతుంది నా బిడ్డ. బిడ్డనా? అయితే నాకు అత్తమ్మ అవుతాడు. అగో బిడ్డ, నేను ఎట్లా నీకు అత్తమ్మనైతా? కొన్నిటికి లాజిక్ అడగదు అత్తమ్మ. సరే కానీ మీకు విషయం చెప్పాలా? చెప్పు బిడ్డ. ఓ మీ అమ్మాయిని దక్కుని చూసి నేను ఇష్టపడ్డా. ఓ మీ అమ్మాయిని దక్కుని చూసి నేను ఇష్టపడ్డా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మ. మీ అమ్మాయి నాకు ఇచ్చి చేస్తావా? గుండెలో పెట్టుకొని చూసుకుంటా. అవురా బక్క బాడుకోవు, పోయి మా అమ్మ ముందే ప్రపోజ్ చేస్తావా? నేను ఒకవేళ రిటర్న్ రిప్లై ఇవ్వాలంటే నేను ఎట్లా ఇవ్వాలి మా అమ్మ ముందు? ఎట్లున్నావురా బక్క బాడుకో నువ్వు? పోయి మా అమ్మ ముందే ప్రపోజ్ చేస్తే నాకే వేయాలి, మా అమ్మ ముందు కాదు. అయినా నువ్వు ఎట్లున్నావురా? నీ ఫేసు, నీ వాలకం, నీ జుట్టు, నీ నూనె పెట్టినావా ఇంకా జుట్టుకి? ఎట్లున్నావురా? ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావు మొగం? నేను కాదురా, నీకు ఎవరు ప్రపోజ్ చేసినా వాడరు, నువ్వు ఎవరు ప్రపోజ్ చేసినా వాడరు, ఏ అమ్మాయిలు కూడా. అసలు నేనే కాదురా, నిన్ను ఏ అమ్మాయిలు అవ్వేది. అరే నువ్వు చేసిన లెక్కకు అసలుకి చెప్పు పట్టి కొట్టలే, చేతి పట్టి కొట్టలే, సంతోషించు. ఇంకోసారి పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తే మంచిగా ఉండదు. రామ్మ పోదాం. అబ్బో ఇదో బాగా దొడ్డున్నట్టు నన్ను బక్కోడా అంటుంది, కానీ దండి గట్టి కొట్టింది. ఇది నమ్మ జీవితం. ఎవరికి ప్రపోజ్ చేసినా ఇట్లా తిడతాను లేండి. ఈ రోడ్ల పుంట తాక్కుంటా తిరుక్కుంటా ఆ గుట్కలు నమ్ముకుంటూ ఉండేటోళ్ళ వాళ్ళెంబడి పడతారు. నాకేం లోపం ఉంది? ఏం అర్థమైతే లేదు. అమ్మో ఎవరి అందమైన అమ్మాయి, ఇంత అందంగా ఉన్నది. హాయ్ హాయ్ అండి. మీ పేరు? విన్ను. ఎటు వెళ్తున్నావు? షాప్ అండి. రావచ్చా? ఎందుకండి? మీతో కొంచెం మాట్లాడాలని. నాతోనే మాట్లాడతారండి. ఒక విషయం చెప్దాం అనుకున్నాను. నాకేం చెప్తారండి మీరు? భయం అవుతుంది చెప్తే తిడతారేమోనని. ఏం చెప్పండి తిట్టా? ఏం చెప్పండి? మీరు మస్తు అందంగా ఉన్నారు, బాగా నచ్చింది. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ యూ. మంచిగా చూసుకుంటాం మిమ్మల్ని. నీకు ఆస్తి ఉందా అసలు? లేదు. కార్ ఉందా? బైక్ అన్నుందా? అట్లీస్ట్ సైకిల్ అన్నుందా? కనీసం నీకోసం నువ్వు చదువుకోవడానికన్నా దేనికైనా ఉండడానికన్నా చిన్నపాటి జాబ్ అన్నుందా? మరి నువ్వెట్లరా నాకు ప్రపోజ్ చేసినావు? రూపాయి సంపాదన లేనోడివి నువ్వు నాకెందుకురా ప్రపోజ్ చేసినావు? అంటే అది అంటే రూపాయి సంపాదించడానికి వంట ఇష్టం అని చెప్పే హక్కు లేదా? అవునరా, నీకే కాదు ఈ ప్రపంచంలో రూపాయి సంపాదన లేనోనికి నువ్వంటే నాకు ఇష్టమని ఏ అమ్మాయికి చెప్పే హక్కే లేదు. అసలు నీ ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావారా? ఆ చెప్పులేంది, ఆ ప్యాంట్ ఏంది, ఆ షర్ట్ ఏంది, ఆ ముఖం ఏంది, ఆ నూనె గారుడేంది? అసలు నీ జిడ్డు ఫేస్కి నాకు ప్రపోజ్ చేస్తావారా? అసలు ఇంత అందమైన అమ్మాయిని నిన్నెట్లా యాక్సెప్ట్ చేస్తా అనుకున్నావురా? అసలు ఏదో తేడాగా ఉందేంటి? ఎవరి ఇల్లు సంధి లెక్క గింతున్నది, గమ్మతున్నది.
హలో ఎవరు నువ్వు? నువ్వు మస్తు లడ్డు నువ్వు తెల్లగా. ఇంకో విషయం చెప్పాలా, నాకు బాగా నచ్చావు. ఐ లవ్ యూ. నిజమా? నీ చెయ్యి మమ్మీ గట్టి ప్రపోజ్ చేస్తాను మమ్మీ. రా మమ్మీ. మా ఏమిరా నువ్వు ముద్దుకు ముద్దునే నా బిడ్డను పట్టుకొని నువ్వు ప్రపోజ్ చేస్తావా? ఏంటి దాంటి ఇప్పుడు ఏమన్నావు? ముద్దు అన్నావా ముద్దు అన్నావా? ముద్దు అన్నా కొడితే కొట్టు కానీ ముద్దుదా అన్న నాకు ప్లీజ్. ముద్దుకున్నదిరా, ముద్దు కాదు. నా బిడ్డ ముద్దుకున్నది. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? నీ ముఖం ఎట్లున్నది, నీ బట్టలు ఎట్లున్నాయి, నీ అవతారం ఎట్లున్నది? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఏరియా నీది? ఏరియా ఏరియా నీది? ఎక్కడ నీది? ప్రపోజ్ చేసిన తప్ప? ఎందుకు ప్రపోజ్ చేస్తావు? నీ ముఖం ఎట్లున్నది? ప్రపోజ్ చేసే ముఖమే నారా నీది? నీ ముఖానికి అమ్మాయిలు వేయాలని పడతారనుకుంటాను వారా? నువ్వు అమ్మాయిలు ఏంటో తిరుగుడు మానేయి. నీ ముఖం చూస్తే ఇట్లున్నావురా. ఇదేంద్రా దరిద్రంగా ఈ నూనెంద్రా? నిన్ను కొడితే నా చేతి నూనె పెట్టుకుంటాను. ముదుగాల నెత్తికి నూనె పెట్టుకోండు మానేయి. నీకు అక్క చెల్లని లేరారా? అక్క చెల్లని లేరా? అమ్మాయిలను బయటికి పంపించాలంటే నీలాంటి వాళ్ళ వల్లనే భయం రా. అమ్మాయిలను ఎక్కడ ఏడిపిస్తారో అని. మా ఫ్రెండ్స్ అందరూ నేను మస్తు అందంగా ఉన్నా అంటలు, నాకు ఏ అమ్మాయి అయినా పడుతుంది అంటలు. మరి ఎందుకు ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసిన కుక్కని కొట్టినట్టు కొడతాను? నిజమే నా ఫేస్ బాగా జిడ్డు ఉన్నది. మా ఫ్రెండ్స్ పోయి చెప్తా. అరే మీరు చెప్పినట్టే ఒక నలుగురు అమ్మాయిలకు ప్రపోజ్ చేసిండ్రా. వాళ్ళు చీకొట్టుడే కాదు కొట్టిల్రా. ఇంకొక అమ్మాయి అయితే ప్రపోజ్ చేస్తే ఆమె కొట్టకుండా వాళ్ళ అమ్మతో కూడా కొట్టిపించిందిరా. ఏం చేయాలని అర్థమవుతలేదు. అరే కొడతారా బాయ్, ఎందుకు కొట్టాలు? నువ్వు ఎట్లున్నావు ఒకసారి చూసుకున్నావు? నీ ముఖం అద్దాంలా వీడు చూడు పొట్టోడు, వీడికి చూడు బాడీ ఉన్నది, నాకు బట్టు ఉన్నది, ఈయనకి పొట్టున్నది, ఆయనకి ఏం లేకున్నాడు. ముగ్గురు మెయింటైన్ చేస్తాడు. నీ పేల ఒక్క పాట మంచిగా ఉన్నారా? నీకు ఎట్లా పడతారా పోరగాళ్ళు? ప్రపోజ్ చేస్తే ఇంకా కొట్టుడు కాదు, వాళ్ళ అమ్మ కూడా కొట్టిందని చెప్తాను. సిగ్గు అనిపించలేదురా? అరే నీకోసము బాగా నెగిటివ్ టాక్ ఉన్నది బయట. దయచేసి మాత్రం నువ్వు మా దగ్గర రాకు, మాతో తిరగకు. నువ్వు ఖచ్చితంగా ఇటుకే పో. ఫస్ట్ పోనాడు చెప్తాండు వచ్చి కొట్టిండా కొట్టకుండా ముద్దించుకుంటా లారా. అరే రాజుగా, నీకు మేమైనా నాకు అనిపిస్తే దూరం నుంచి హాయ్ అని చెప్పు, సరిపోతారా మామ? అంతకుమించి ఏం చేయగలను. నువ్వు మమ్మల్ని కలవకుండా నేను కలిస్తే మా సిగ్గుపోతుంది. రాజా చెప్తా అర్థమవుతలేదా? నీకేరా చెప్పేది. ఇదిరా నా ఫ్లాష్ బ్యాక్. అరే అది పురుగుల మందురా. నువ్వు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఇది పురుగుల మందు అయినా నాకు ఎక్కదు మామ. ఎందుకు బిల్డప్ ఇస్తున్నావు మామ కోక్ టిన్ని పట్టుకొని? ఓకే మామ, నీ బాధ నాకు అర్థమైంది. నేను అందంగా మార్చుతా పదా. నా డబ్బులు లేవురా. అమ్మ క్రెడిట్ కార్డు ఉంది కదా, వాడుకుందాం పదా. మరి అమ్మ తెలిస్తే ఎట్లా? నాన్న పేరు చెప్దాం. అంతే అంటవా? అంతేదా?